ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిచి, నువ్వు ఇంత నీచమైన పని చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. అసలు నీకేం తక్కువైందని ఆ నీచుడితో చేతులు కలిపి స్మగ్లింగ్ చేయాలనుకున్నావు? నిజం అత్తయ్య గారు, నేను ఎలాంటి స్మగ్లింగ్ చేయలేదండి. నోర్ముయ్. పోలీసులకు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా నేనే తప్పు చేయలేదని అనడానికి నీకు నోరెలా వచ్చిందే? ఈవిడి గారు తల్లేమో దొంగతనాలు చేసి మన పరువు తెస్తుంది, ఈవిడి గారు స్మగ్లింగ్ చేసి మన పరువు ప్రతిష్టలు గంగలో కలిపేస్తుంది. అంతేలే, చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుద్దా అని వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది దొంగ బుద్ధి. లీలాకృష్ణ గారు, మా అమ్మ నాన్న మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నాకే పాపం తెలీదండి. నీ వల్ల ఇంటి పరువు పోవడమే కాదు, 25 ఏళ్లుగా పెంచుకున్న స్వీట్ బిజినెస్ పరువు కూడా సర్వనాశనమైపోయింది. మార్కెట్లో అందరూ మనల్ని స్మగ్లర్స్ లా చూస్తున్నారు. ఇక నుంచి సొసైటీలో తలెత్తుకొని ఎలా తిరగాలి? అమ్మా, మైథిలి అంటే మనకి తెలీదా? గొప్పింటికి కోడలయ్యుండి, ఒక కోటీశ్వరుడి భార్య అయ్యుండి, ఆఫ్టర్ ఆల్ 50 లక్షల కోసం, 25 లక్షల కోసం తను కక్కుర్తిపడి తప్పు చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? నువ్వన్నట్టు ఈ మైథిలి గారు గొప్పింటికి కోడలు కావచ్చు, నీలాంటి కోటీశ్వరుడికి భార్య కావచ్చు, కానీ తన పుట్టింటి వాళ్ళు ముష్టివాళ్లే కదా. అడ్డదారిలో డబ్బులు సంపాదించి పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టాలనుకునుంటుంది. పాపం దురదృష్టం కొద్దీ దొరికిపోయింది. నోర్మోయ్. నా పుట్టింటి వాళ్ళు అంత గతిలేని వాళ్ళేమీ కాదు, నాతో స్మగ్లింగ్ చేయించి మరి నా మీద ఆధారపడి బ్రతకడానికి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒక్కటే, జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ నేరం చేయలేదు. నన్నెవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. చాలు. నువ్వు చేసిన తప్పు నీ మెడకి చుట్టుకొనుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. నువ్వు చేసిన నేరం అత్తయ్య గారి మెడకి చుట్టుకుంది. అత్తయ్య గారు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళుండేవారు. అవును, ప్రాణం పోయినా పొరపాటు చేయని ఈ జానకమ్మ నువ్వు చేసిన ఈ పని వల్ల అరెస్ట్ అయి కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేది. అదే జరిగితే నా ప్రాణం పోయి ఉండేది. అమ్మమ్మా, విన్నావుగా, నీ వల్ల అత్తయ్య గారు అవమానపడ్డారు. నీ వల్ల అత్తయ్య గారు మాటలు పడ్డారు. నీ వల్ల అత్తయ్య గారిని పోలీసులు అరెస్టు చేయబోయారు. కాబట్టి ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే బట్టలు సర్దుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో. అత్తయ్య గారు. అవును, నా మాటకి తిరుగులేదు. కాదు అని నీ మొగుడు అడ్డుపడినా, లేదు అని ఇంకెవరు అడ్డుపడినా ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాదు. నీ పుట్టింటికి పోవే. అమ్మా, సుహాసిని మైథిలి నేరం చేసింది అంటున్నారు. తను నేరం చేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు గాని ఆధారాలు గాని ఉన్నాయా? సాక్ష్యాలంటే పోలీసులకి దొరికాయి కదా. మైథిలి స్వీట్స్ డెలివరీ ఇవ్వడానికి ఆ వెహికల్లో వెళ్ళింది కాబట్టి మైథిలినే స్మగ్లింగ్ చేసింది అన్నారు. అదే వెహికల్లో నువ్వెళ్ళుంటే నిన్ను కూడా స్మగ్లింగ్ చేసింది అనేవాళ్ళు. నిన్ను కూడా నేరస్తురాల్ని చేసుండేవాళ్ళు కాదంటావా? మాటలు రావట్లేదు కదూ? రావు. ఎందుకంటే నా మాటల్లో నిజం ఉంది కనుక.
జానకమ్మ గారు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాను. మైథిలి తన దురదృష్టం వల్ల ఆ వెహికల్లో ఎక్కి వెళ్లడం వల్ల తనని నేరస్తురాల్లాగా చూస్తున్నారు. అదే వెహికల్లో మన ఉత్తమ్ ఎక్కుంటే ఇలాగే అవమానించి ఉండేవాళ్ళ? ఇలాగే మెడపట్టి బయటకు గెంటుండేవాళ్ళ? అవునమ్మా, మైథిలి మనింటి బిడ్డ కాదు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. తనని ఘోరంగా అవమానించాం. అదే స్థానంలో మన బిడ్డ ఉండుంటే ఇలాగే మాట్లాడుండేవాళ్ళమా? అందరికీ చెప్పేదొక్కటే, నిజానికి మైథిలి నేరం చేసింది అనడానికి ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనకొక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? వ్యాపారం మీద నింద పడింది, వ్యాపారం మొత్తం సర్వనాశనం అయిపోయిందంటున్నారు. నిజానికి ఆ వ్యాపారానికి యజమానిని నేను. కాకపోతే మా భాగస్వామి అయిన జానకమ్మ గారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాం కాబట్టి పోలీసులు ఆమెని బాధ్యురాల్ని చేసి అరెస్టు చేయాలనుకున్నారు. అంతే తప్ప నన్ను అరెస్టు చేయలేక కాదు. కాబట్టి ఈ సంస్థ యజమానిగా చెప్తున్నాను, మైథిలి తన నిజాయితీని నిరూపించుకునేంత వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. కాదు కూడదు అని ఈ లోపల ఎవరైనా ఆమె మీద దౌర్జన్యానికి దిగినా, ఆమెని ఈ ఇంటి నుంచి పంపించాలి అని చూసినా, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు. తాతయ్య చెప్పింది విన్నావు కదమ్మా? మైథిలి మనింటి కోడలు. తన నిజాయితీ నిరూపించుకోవడానికి మనం ఒక అవకాశం ఇద్దాం. అప్పటికీ నిరూపించుకోలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేరా, అవకాశం ఇస్తున్నాం. కాకపోతే ఇక నుంచి మైథిలి మన బిజినెస్ వ్యవహారాలు చూడడానికి వీల్లేదు. ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఇంటి గడప దాటడానికి వీల్లేదు. అలాగే అమ్మా, ముందు ఈ సమస్య నుంచి బయటపడదాం. ఆ తర్వాత మైథిలి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.